బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఈ నెల 8న స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది హస్తం పార్టీ. రేపు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి 3 అభ్యర్థుల చొప్పున సిఫారసు చేయాలని ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం ఆదేశాలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతని టీపీసీసీ కమిటీకి అప్పగించారు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికని డీసీసీలకు అప్పగించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సెక్రటరీలకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈ నెల 8న అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రైట్, స్థానిక సంస్థల ఎన్నికలపై అయితే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి అయితే రేపు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి 3 అభ్యర్థుల చొప్పున సిఫార్సు చేయాలని ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలని ఊగిర్లుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం సాధించాలి, ఘన విజయం సాధించాలి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. తద్వారా మరోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చే స్కోప్ ఉంటుందని కాంగ్రెస్ యోచిస్తుంది. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగానే ఉంటే మరోసారి అధికారం సాధ్యమవుతుందని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లను మెజార్టీ స్థానాలను సాధించుకోవాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే ఈ 5వ తేదీన సాయంత్రం వరకు 3 అభ్యర్థులతో కూడినటువంటి జాబితాను, జెడ్పీటీసీ జాబితాలను పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇన్ఛార్జ్ మంత్రులకు ఈ యొక్క జెడ్పీటీసీ ఎవరైతే అభ్యర్థి బాగుంటుందో వాళ్లకు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచ్లను ఎవరు ఎన్నుకుంటే బాగుంటుంది, ఎవరు ఎంపిక చేస్తే బాగుంటుంది అనే కసరత్తు కూడా చేశారు. అందులో భాగంగా ఆ అప్పగింత బాధ్యత డీసీసీ అధ్యక్షులకు అప్పగించారు. ఈ యొక్క నేపథ్యంలో 5వ తేదీ సాయంత్రం లోపు 3 అభ్యర్థులతో కూడినటువంటి జెడ్పీటీ సభ్యులను ఇన్ఛార్జి మంత్రులు పంపించాలి. అదేవిధంగా ఎంపీటీసీ, సర్పంచ్లకు సంబంధించిన జాబితాను అక్కడ ఉన్నటువంటి స్థానిక డీసీసీలు, పీసీసీలో స్థానం ఉన్నటువంటి నేతలు పంపించాలి. అయితే 8వ తేదీన అభ్యర్థుల ఫైనల్ లిస్టును స్వయంగా పీసీసీ ప్రకటించబోతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే కసరత్తును ముమ్మరం చేశారు. 8వ తేదీన కోర్టు తీర్పు ఉంది. అయితే ఆ కోర్టు తీర్పు లోపలనే అభ్యర్థులను కూడా ప్రకటించుకుంటే ఒక పని అయిపోతుందని కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల పైన కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచినట్టు చెప్పుకోవచ్చు. చాలని రాజిరెడ్డి, అలాగే ఎవరైతే పార్టీ మారారో 10 మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో అయితే అభ్యర్థుల ఎంపికను ఇటు సెక్రటరీలకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఏ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది మెయిన్ గా ఆ నియోజకవర్గంలో? అంటే గెలుపు ప్రాతిపదికనే గెలుపు గుర్రాలను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవైపు పార్టీలతో పాటుగా అభ్యర్థుల బలాబలాలను సర్వే చేస్తారు. అందులో భాగంగానే ఎవరైతే బాగుంటుందనేది ప్రతి నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థుల పేర్లు తీసుకుంటారు. అందులో భాగంగానే పార్టీ మారినటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా 10 మంది నియోజకవర్గాల్లో కూడా 3 చొప్పున అభ్యర్థులను జాబితా తీసుకుంటారు. అందులో ఒక్కరి పేరు ఫైనల్ చేస్తారు. అయితే వర్గాలు వేరైనా ఎవరు అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఒకవైపు స్పీకర్ వాళ్ళని విచారణ చేస్తున్నాడు. మరోవైపు ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో, ఎవరైతే బలంగా ఉంటారో, సామాజిక సమీకరణలు వీటన్నిటి కూర్పు నేపథ్యంలో ఎవరికిస్తే బాగుంటుందనేది కూడా సీక్రెట్ సర్వే చేపిస్తా ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఎవరైతే గెలిచే ఛాన్స్ ఉంటుందో అటు పాత కాంగ్రెసా లేకపోతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అనుచరులా ఎవరైతే గెలిచే అవకాశాలు ఉంటాయో ఆ నేపథ్యంలో ఎంపిక చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. చాలని రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.
ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. విజయవాడలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ రోజు పాలకపక్షం ఎగతాళి చేసింది. వీళ్ళు అధికారం కోసం చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చినాక పేదల్ని పలకరించరు, పేదల్ని పట్టించుకోరు, అనేకమైనటువంటి అవాస్తవాలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఆ పార్టీల్ని, ఏమైంది ఇవాళ? సూపర్ 6 సూపర్ హిట్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో ఇదే రాజకీయ పార్టీలు అమ్మ ఒడి అని 2019లో భార్య భర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని. అధికారంలోకి వచ్చినాక అర్ధవడి చేసి ఒక బిడ్డకు మాత్రమే అమ్మ ఒడి అని చెప్పి తల్లికి ఉసురు తగిలే విధంగా చేశారు. కానీ మేము 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పాం, తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి తల్లిని ఆదుకుంటామని చెప్పాం, మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. నిజమో కాదో ఆలోచన చేసి చెప్పని చెప్తా ఉన్నా. 200 రూపాయలు ఉండేది 2014లో నేను శాసనసభ్యుడు, మొట్టమొదటి శాసనసభ్యుడు అయినప్పుడు పింఛను. ఆ రోజున ఇదే నియోజకవర్గంలో 10,000 మందికి నా సొంత డబ్బులతో ఆ 200 కూడా రాకపోతే పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున. ఆ రోజు చెప్పాం పింఛన్లు పెంచుతామని. 200 పింఛన్ని తల్లుల్లాంటి, తండ్రుల్లాంటి అక్కలకి, చెల్లెలకి, వికలాంగులకి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సమస్యలున్నా ఆదుకుంటానికి ముందుకొచ్చి 2,000 రూపాయలు చేశారు. ఆ రోజున 2019 ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చి 3,000 చేస్తామని చెప్పాడు. ఆ 3,000 చేయడానికి ముప్పు తిప్పలే పెట్టి ప్రజల్ని 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 5 సంవత్సరాల్లో 250 రూపాయల చొప్పున పెంచి నరకం చూపించాడు ప్రజలకి, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి. కానీ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రచారంలో కూటమి ప్రభుత్వం చెప్పాం ప్రజలకి, రేపు అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి రాగానే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో 2014, 2019 5 సంవత్సరాలు రన్ చేస్తే ఈ మహానుభావుడు వచ్చి అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు. ఆటో డ్రైవర్లు, అనేక అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపయోగించి అన్నా క్యాంటీన్లు తీసేస్తే మళ్ళా 2024లో అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. మహిళలకు ఉచితంగా గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మా అక్క చెల్లెమ్మలకి 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు స్త్రీ శక్తి పథకం అని పేరు పెట్టి మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం అని చెప్పాం. ఇక్కడ మా ఆటో అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారు. మీ భార్యలు, మీ భార్య, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ అందరూ కూడా, మీ ఇంట్లో ఆడపడుచులు కూడా ఏ ఊరు వెళ్లాలన్నా ఇవాళ ఉచితంగానే ఇవాళ ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారంటే అది స్త్రీశక్తి పథకం యొక్క మహిమ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానివల్ల ఆటో డ్రైవర్లకి సంపాదన తగ్గింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, సభలో మాట్లాడా, ఇలాగ జరుగుతుంది, విషయం ఇలా ఉంది సార్ అని అంటే వెంటనే స్పందించి ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ లెక్కలు తీయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎంత ఖర్చైనా పర్లా, చిన్న చిన్న కుటుంబాలు, ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదని చెప్పి ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున ఇవాళ ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్ నేస్తం అని పథకం పెట్టి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయమని కోరుతా ఉన్నా. మేము ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లో 2,16,000తో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 54 లక్షలతో మురుగునీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. దీని పక్కన ఉన్న స్థలంలో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రేపటి నుంచి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. వాకింగ్ ట్రాక్, పిల్లల గేమ్స్ ఆడుకోవడానికి తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో 60,000కు పైగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. కొంతమంది పిల్లలను తీసుకొచ్చి సానుభూతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడగాలని చూస్తున్నారని విమర్శించారు. ₹2,16,00,000 రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. 54 లక్షల రూపాయలతోటి మురుగునీటి కాలువలకు సంబంధించి ఇతరత్ర పనులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇక్కడ 4 పనులు, అక్కడ ఒక 6 పనులకు గాను మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా టెండర్లు అయిపోయి ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి స్థలమును ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ గా చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి మేరకు దాన్ని కూడా చేస్తాను. పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్క్ గా చేయడం కూడా జరుగుతుంది. ఎలక్ట్రికల్ గాని లేదా డ్రైనేజ్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ గాని, అట్లనే కొత్త రేషన్ కార్డు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు గాని హైదరాబాద్ నగరం మొత్తంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది. కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లు ఏ విధంగానైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నియోజకవర్గంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా కూడా చూస్తా ఉన్నాము. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఉదయం మార్నింగ్ వాకులతో, అదేవిధంగా ఇటు ఇతర శంకుస్థాపనలతో మంత్రి పొన్నం ప్రభాకర్ బిజీగా ఇస్తున్నటువంటి ఏదైతే బస్తీ వాసులతో కానివచ్చు, అదేవిధంగా ఇతర కాలనీ వాసులతో కావచ్చు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళను కలుస్తూ వాళ్ళ సమస్యల గురించి అక్కడ ఎప్పటికప్పుడు కూడా అక్కడ వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఏ బస్తీల్లో, ఏ డివిజన్లలో ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి అన్న దానిపై ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక నేతలు, అదేవిధంగా ఇతర నాయకులతో కలిసి ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ వాళ్ళు శంకుస్థాపనలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ లో ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇతర నాయకులు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మోతశీలత, అదేవిధంగా ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ యొక్క పర్యటనలో పాల్గొనడం జరిగింది. కొన్ని శంకుస్థాపనలకు కూడా ఈ రోజు పొన్నం ప్రభాకర్ అక్కడ చేయడం జరిగింది. ఎర్రగడ్డ డివిజన్ లో 2.16 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, అదేవిధంగా కమ్యూనిటీ హాళ్లకు ఈ రోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. 54 లక్షల రూపాయలతో మురుగునీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ ను కూడా ఏర్పాటు చేస్తాము. దీనికి సంబంధించి పనులు రేపటి నుంచి ప్రారంభమవుతాయని చెప్పి కూడా మంత్రి చెప్పడం జరిగింది. వాకింగ్ ట్రాక్స్, పిల్లలకు గేమ్స్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో 60,000కు పైగా కూడా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశాము. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అదేవిధంగా అందిస్తా ఉన్నాము. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తా ఉన్నాము. అదే కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీని ప్రజలు ఆదరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంత్రి అక్కడ ఉన్నటువంటి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు కూడా అందిస్తా ఉన్నాము. ఇంకా ఈ నియోజకవర్గంలో ఇంకా డబుల్ బెడ్రూమ్లు కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అందిస్తామని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వారికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 70 లక్షల రూపాయల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరాకు సంబంధించి దీనికి సంబంధించి యూసఫ్గూడ డివిజన్ లో కృష్ణానగర్ లో 600 mm మురుగునీటి ప్రధాన లైన్ దెబ్బతిన్న మ్యాన్ హోల్ పునర్నిర్మాణానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. యూసఫ్గూడలోని ఉన్నటువంటి 7.18 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్ఎన్ నగర్, కమలాపూర్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీ, నవోదయ కాలనీ, ఇతర కాలనీల్లో కమ్యూనిటీ హాల్లకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే బస్తీల్లో కావనివచ్చు, ఇతర కాలనీలో ఉన్నటువంటి ఇటు మంచినీటి వ్యవస్థ కావనివచ్చు, అదేవిధంగా ఇటు సివరేజ్ వ్యవస్థ కావచ్చు, వీటికి సంబంధించి ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. పార్కులు, పిల్లలు ఆడుకునేందుకు పార్కులు, ఇతర ఈ పార్కుల సౌకర్యాలు కావచ్చు, వాకింగ్ ట్రాక్స్ కానివచ్చు, వీటిపై ప్రధానంగా ఇటు సంయుక్తంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు ఎప్పటికప్పుడు కూడా అధికారులతో మాట్లాడి ఇక్కడ శాంక్షన్లు అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీ హిల్స్ లో ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఈ ఉప ఎన్నికకు సంబంధించి దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇతర ఏవైతే హామీలు ఇవన్నీ కూడా చకచగా జరుగుతా ఉన్నాయి. మొత్తానికైతే నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు అదేవిధంగా ఇతరులకు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈ నెల 7న నిర్వహించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానును పూజారి బంటుపల్లి వెంకటరావు అధిరోహించనున్నారు. భక్తులు సిరిమాను ఉత్సవం తిలకించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు త్రాగునీరు, ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. సిరిమానోత్సవం అనేది 7వ తేదీన నిర్వహించబడుతుంది. 6వ తేదీ తొలేళ్ళ ఉత్సవం ఉంటుంది. తొలేళ్ళ రోజు ఉదయం 5 గంటల నుంచి మొదలుకొని కంటిన్యూస్గా 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. 12 గంటల తదుపరి సిరిమాను ఇక్కడికి తీసుకొచ్చి రథం ఎక్కించి అవన్నీ కూడా ఉత్సవానికి రెడీ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి సిరిమాను ఊరేగింపు ప్రారంభమై 5 గంటల లోపు ముగుస్తుంది. తదుపరి 5:30, 6 గంటల నుంచి భక్తులకి మళ్ళీ అమ్మవారి దర్శనాలు రాత్రి వరకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వేలాదిగా వచ్చే భక్తులు అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానివ్వండి, పెండాల్స్, మంచినీరు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఆదేశాలు తర్వాత మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గారు అందరికీ సమిష్టి కృషితో దిగ్విజయంగా మాకైతే కొన్ని సూచనలు కలెక్టర్ ఆఫీసులో చేశారు. నిర్దిష్ట ప్రణాళికగా కొత్తపేటలో మా ఇంటి దగ్గర 3 గంటల ఉదయం 11 గంటలకు బయలుదేరి సుమారుగా 1 గంట సమయానికి 12:30, 1 గంట సమయంలో సినిమాను రథాలన్నీ కూడా ఇక్కడికి గుడి దగ్గరికి చంద్రగుడి దగ్గరికి
వచ్చేటట్లు ఏర్పాటు చేయమన్నారు. తీవ్ర వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలోకి వరద నీరు భారీగా చేరుతుంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒడిశాలోని అరబంగి, బడనాల రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తుంది. దీంతో నదీ తీర గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతుంది. వంశధార నది వరద ముప్పు పొంచి ఉండడంతో పలు గ్రామాలను ఖాళీ చేయాలని జిల్లా కలెక్టర్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజ్ సమీపంలో గండిపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఏ క్షణమైనా గండిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇసుక బస్తాలను గండిపడే ప్రదేశానికి తరలించారు అధికారులు. వంశధార, నాగావల్లి, అలాగే శ్రీకాకుళంలో ఉత్తర ప్రాంతంలో భారీ వర్షం రావడం వల్ల గత ఒక 2 రోజుల నుంచి అన్ని చోట్ల ఈ వరదలు వచ్చే పరిస్థితి ఉంది. పొద్దున వరకు ఒక 10 గంటల వరకు, లేకపోతే 9 గంటల వరకు పూర్తిగా ఒక 30,000-40,000 వరకు తగ్గింది. సో 30,000-40,000 అంటే ప్రాబ్లం లేదు, అప్పుడు వార్నింగ్ కూడా ఏముండదు. తుంప్రా ఈ విలేజ్ దగ్గర వస్తే ఇక్కడ బ్రీచ్ ఏమన్నా అంటే ఫ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంది. సో కాబట్టి ఎందుకనే రిస్క్ తీసుకోవాలి మనం. ఈ ఊరు కానీ తర్వాత కింద కొట్ట ఈ 2 కలిపి ఒక 1700 మందికి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ అందరూ వెళ్తారు. ఇక్కడ దగ్గర ఉన్న కళ్యాణ మండపం అండ్ స్కూల్ అక్కడ మనం సెలెక్ట్ చేసాం. ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ 4 కిలోమీటర్లు. ఉత్తరాంధ్రను తీవ్ర వాయుగుండం వణికించింది. వంశధార, నాగవల్లి నదులు ఉగ్రరూపం దాల్చాయి. విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉత్తరాంధ్రలో మరో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అరటి చెట్లు నేలకొరగాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎల్బీ నగర్ టిమ్స్ భవన నిర్మాణాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం, డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు. ఇంకా పూర్తే కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు, ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇలా ఏం కారణం చేత ఆగినాయి? మీకు డబ్బులకు ఇబ్బంది లేదు, ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది, అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు? 2 ఏళ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి, కొత్తది మీరు చేసిందేమి లేదు. ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు? ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందరి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఈ టిమ్స్ ఆసుపత్రులను ఆనాడు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చాం. మా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం. కరోనా కాదు, కరోనా తాత లాంటి కరోనాలు వచ్చినా, ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి. నా ప్రజలకు మంచి వైద్యం అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం.
ఈ రాష్ట్రంలో 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో 100 ఏళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు, ఆచరణ ప్రారంభించారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమి లేదు, ఉన్న పనులను కూడా ఈరోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు. 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి ప్రజలకు ఆ జిల్లాలోనే వైద్యం అందాలి, విద్య రావాలి, డాక్టర్ల సంఖ్య పెరగాలి, పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నది కేసీఆర్ గారి కల. ఆనాడు గత ప్రభుత్వాలు మొత్తం కలిపి తెలంగాణలో 2,850 మెడికల్ సీట్లుంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో 10,000 MBBS సీట్లను పెంచడం జరిగింది. ఆ రకంగా చేశాం. ఇలా బాధ కలిగేది ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గం, మా సబితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ 86 5/7/2023 నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నంబర్ 162 ద్వారా 176 కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ 500 పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం. 27/9/2023 నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆ ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం. ఇవాళ దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు, ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు. 2 రకాలుగా నష్టం. మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఒక ఆసుపత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది. ఇవాళ జనరల్ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది, ఏ కరీంనగర్ లనో వరంగల్ లనో సిద్దిపేట మెడికల్ కాలేజీలు ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి. కానీ మనము టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంది, సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి. ఇలా 400 పడకలు ఇళ్లకు వస్తే ఈ 1000 పడకల్లో 400 తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది. అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది. 2 రకాలుగా నష్టం. అదేవిధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు 182 కోట్లతో జీవో నంబర్ 162 ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం. ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది. దాన్ని తెచ్చి ఏం చేసిండ్రు, టిమ్స్ అల్వాల్లో దాన్ని కలిపేసిండ్రు. అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాల్లో కలిపేసిండ్రు. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, అల్వాల్లో 1000 పడకల టిమ్స్ రావాలి, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ తో పాటు 500 పడకల ఆసుపత్రి రావాలి. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, ఎల్బీ నగర్ లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి, మహేశ్వరంలో 500 పడకలతో మెడికల్ కాలేజీ రావాలి. అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండు, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండు. ఇవాళ అక్కడ పేదలకు ఆసుపత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే ప్రభుత్వం కోతలెట్లా పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప పేదలకు సేవెట్లా చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవాళ మీ తప్పుడు చర్యల వల్ల మహేశ్వరం ప్రజలకు కుత్బుల్లాపూర్ ప్రజలకు ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది. అంతేకాదు రాష్ట్ర ప్రజలకు అటు అల్వాల్లో ఇటు ఎల్బీ నగర్ టిమ్స్ లో కూడా 400-500 పడకలు తగ్గిపోయి సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవాళ ప్రజలకు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. వీటి పనులను చేయరు. 2 ఏళ్లైనా ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు సేవలు అందించడం లేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు, ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఇలా అన్ని ఫైనల్ ఉన్నాయి కదా, కట్నీళ్లు పెట్టే పొయ్యోలు ఉన్నది. గట్టిగా చేస్తే 6 నెలల్లో పేదలకు వైద్యం అందించవచ్చు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని, హైదరాబాద్ లో నిర్మిస్తున్న 4 టిమ్స్ ఆసుపత్రుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఈ 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను ప్రజలకు అందుబాటులో తేవాలి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం, మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం, మా మీద కేసులు పెట్టుకో, మమ్మల్ని జైలు వేస్తే వేసుకో, కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు. ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలతో తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు. రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపొద్దు అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 2 ఏళ్ల నుంచి ఆపడం ఏం చేసినవే నువ్వు? 2 ఏళ్లలో మీ జాగా బిల్డింగ్ అంతా కేసీఆర్ శాంక్షన్ తో సహా డిజైన్ చేసి 6 అంతస్తులు నేనే కట్టిమి. 2 ఏళ్లలో 5 అంతస్తులు కడతావు.
2 ఏళ్లలో 5 స్లాబ్లు వేస్తావు, గంతేనా నువ్వు చేసింది? ఆసుపత్రి అందుబాటులో తేరాదా? డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ఆసుపత్రి నిర్మాణం పూర్తయితలేదు. ఎప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి రివ్యూ చేసినా డెడ్ లైన్లు పెడుతుండ్రు, డేట్లు పెడుతుండ్రు, డేట్లు మారుతున్నాయి, కానీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతలేదు. ఇవాళ అన్ని బందే. కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినావు, అన్ని ఒకటొక్కటిగా బంద్ పెడుతున్నావు. రేవంత్ రెడ్డికి తిట్ల మీద ప్రేమ ఉంది తప్ప కిట్ల మీద ధ్యాస లేదు. కిట్లంటే పట్టవు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% ఉంటే 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన కృషి వల్ల, కేసీఆర్ కిట్ వల్ల, ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పడడం వల్ల, అమ్మఒడి వాహనాలు పెట్టడం వల్ల 72% పెరిగినాయి. 30% గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 9 ఏళ్లలో 72% పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిండు? 2 ఏళ్లలో 72 నుంచి మళ్ళీ 55కి వచ్చింది, అంటే 17% తగ్గింది. నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు 72% డెలివరీలు అయితే ఇవాళ 55%కు తగ్గింది. పేదలకు వైద్యములో తిరోగమనం, ప్రభుత్వ విద్యలో తిరోగమనం, ఇవాళ జీఎస్టీ వృద్ధిలో తిరోగమనం, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం. ఏంది? రాష్ట్రమే వెనుక్కుపోతుంది నీ పాలనలో. ఇవాళ ప్రభుత్వ విద్య రేవంత్ రెడ్డి హయాంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 47,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు. డెలివరీలేమో 72 నుంచి 55కు తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు 47,000 మంది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి చూస్తే తగ్గారు. జీఎస్టీ చూస్తే పోయిన సెప్టెంబర్ కు ఈ సంవత్సరం సెప్టెంబర్ కు చూస్తే 5% మైనస్లకు పోయింది జీఎస్టీ. కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు 16% పెరిగితే రేవంత్ గారి హయాంలో 5% జీఎస్టీ తగ్గింది. రియల్ ఎస్టేట్ అయితే కుప్పగూలింది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఇవాళ నువ్వు సిగ్గుపడాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ రాష్ట్రం అద్భుతంగా 10 ఏళ్లలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలబెడితే నీ పాలనలో రాష్ట్రం తిరోగమనం పట్టింది. ఇవాళ అదే విధంగా బస్తీ దవాఖాన్లు కేసీఆర్ గారి హయాంలో 450 బస్తీ దవాఖాన్లు పెట్టాం. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం బస్తీ దవాఖాన్లను చూసి మెచ్చుకున్నది, తెలంగాణను చూసి దేశాన్ని నేర్చుకోమన్నది. దేశం మొత్తం బస్తీ దవాఖాన్లు పెట్టమని చెప్పింది 15వ ఆర్థిక సంఘం. రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దవాఖాన్లో పనిచేసే డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు, అక్కడ ఉండే 4th క్లాస్ ఎంప్లాయీస్ కు 6 నెలల నుంచి జీతాలే లేవు. 6 నెలల జీతాలు ఇవ్వవా? 1వ తారీఖు ఇస్తా అంటావు. ఎందుకు ఇస్తలేవు అంటే బస్తీ దవాఖాన్లో పనిచేసే డాక్టర్లందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోవాలి, బస్తీ దవాఖాన్లు మూతపడాలి. కేసీఆర్ గారు బస్తీ దవాఖాన్లు పెట్టింది కనుక ఈ బస్తీ దవాఖాన్లు నడవద్దు, పేదలకు వైద్యం దొరకొద్దు అనుకుంటున్నావా? హైదరాబాద్ నగరంలోనే 350 బస్తీ దవాఖాన్లు పెట్టిండు కేసీఆర్. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తున్నా ఆయన? బస్తీ దవాఖాన్లలో డాక్టర్లకు, స్టాఫ్ నర్సుకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలే. గతంలో 108 రకాల మందులు బస్తీ దవాఖాన్లలో దొరికితే ఇవాళ 40 రకాల మందులు కూడా బస్తీ దవాఖాన్లలో దొరకలేవు. మందులు లేకుండా చేసినా, డాక్టర్లు లేకుండా చేసినా, డాక్టర్లకు జీతాలు ఇవ్వలేదు. ఇదేనా నువ్వు చేసింది? నువ్వు కొత్తగా ఇంకెన్ని బస్తీ దవాఖాన్లు పెట్టాలి గాని ఉన్న బస్తీ దవాఖాన్లను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇవాళ ఆరోగ్యశ్రీ నేను 10 లక్షలకు పెంచిన అంటూ ఏం చేసినావు నాయన? ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇవాళ 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం, మంచి వైద్యం అందించాం. కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద 8,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,000 కోట్లు ఇచ్చాం. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు వచ్చినాక 1,400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. సిగ్గుపడాలి నువ్వు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి, పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కంటి వెలుగు ప్రతి సంవత్సరం వృద్ధ మహిళలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు, బస్తీల్లో ఉండే ప్రజలకు ఉచితంగా బస్తీలోనే కంటి పరీక్ష చేసి
కళ్ళద్దాలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 2 సార్లు మేము కంటి వెలుగు చేశాం. మరి ఎందుకు కంటి వెలుగు బంద్ పెట్టినావు? కంటి వెలుగు అంటే కేసీఆర్ యాదికొస్తాడని నీకు భయం అవుతుందా? కంటి వెలుగు అనగానే వృద్ధులకు కేసీఆర్ కళ్ళల్లో కనబడతాడని నీకు భయం అవుతుందా? వెంటనే రాజకీయాలు పక్కన పెట్టు, కంటి వెలుగు కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అల్వాల్ గాని ఎల్బీ నగర్ ఆసుపత్రులను యథావిధిగా 1000 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టండి. మహేశ్వరంలో, కుత్బుల్లాపూర్లో మెడికల్ కాలేజీని యథావిధిగా కొనసాగించి ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు, విద్య అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు ఆ రోజు మేము ఆలోచించింది ఏంటంటే ఈ 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్స్ ప్రారంభించాలనుకున్నాం. ఎల్బీ నగర్ లో 96 సీట్లు, అల్వాల్లో 96 పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు, సనత్ నగర్ లో 96 సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు, నిమ్స్ లో 200 పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు పెట్టాలనుకున్నాం. ఇప్పుడు మెడికల్ కాలేజ్ దీంట్లో కలిపితే పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు లేకుండా పోతాయి. ఇక్కడ ఎందుకంటే మనం ఎంబీబీఎస్ డాక్టర్లను తయారు చేయడం ముఖ్యం కాదు, వారితో పాటు పీజీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు 100 ఏళ్ల ముందుకు ఆలోచించారు. ఇవాళ డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అయిందన్నా, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అయిందన్నా కేసీఆర్ గారి ముందు చూపుతో సాధ్యమైంది. ఆయన ఎంతో దూరదృష్టితో పోరాడి తెచ్చిన తెలంగాణను దేశంలోనే ఇవాళ అగ్రగామిగా నిలిపినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకేమో బుద్ధి మందగించింది, మీకు ఆలోచన లేదు. మీ ఆలోచన ఎంతసేపు కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన పనులు ఆపాలి, దవాఖాన్లు ఆపాలి, కేసీఆర్ కిట్ ఆపాలి, న్యూట్రిషన్ కిట్ ఆపాలి, బతుకమ్మ చీరలు ఆపాలి, కంటి వెలుగు ఆపాలి, అన్ని మంచి పనులను ఆపడమే తప్ప ఒక్క కొత్త పని చేసింది లేదు, మంచిగా చేసిన ఆలోచన అంతకంటే లేదు. చివరగా ఇవాళ మా ఉద్దేశం ఈ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి. డెడ్ లైన్లు పెట్టుడు, డేట్లు మారుడు కాదు. 6 నెలల్లోగా ఈ 4 టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ పేదలకు వైద్యం అందించే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇదే రకంగా మరి ఆలస్యం చేస్తే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుందని హెచ్చరిస్తూ జై తెలంగాణ.